ఈ దినపు దేవుని యొక్క మాట సంఖ్యాకాండము 32వ అధ్యాయము 32వ వచనము. నది దాటి కనాను దేశములోనికి వెళ్ళెదము. కనాను దేశము ఇశ్రాయేలుకు దేవుడు సిద్ధపరిచిన దేశము. మనకు కూడా ఒక దేశము దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అదే పరమ కానాను అన్నాడు. దానికి పరలోకము, నిత్య జీవమని మనము పరిశుద్ధ లేఖనాల్లో చూడగలుగుతున్నాం. ఇది దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నటువంటి దేశము. ఇది మనము చేరాలంటే మనము కూడా ఒక నది దాటాలి. దాని పేరే మరణ నది, నరకము, అగ్నిగుండాన్ని దాటి ఆ దేశాన్ని చేరాలి. అందుకని లేఖనాలు చెప్తున్నాయి, నా మాట విని నేను పంపిన వాని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, అతడు మరణములో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడని వ్రాయబడింది. కాబట్టి దేవుడు మనల్ని ఆ మరణములో నుంచి దాటించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రీతిగా అది దాటి దేవుడు సిద్ధపరిచిన పరమ కనాను